Avatar Meher Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you and help us all to hold fast to beloved Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రియతమ మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించునట్ల మమ్ములందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జయబాబాలు. ఈరోజు కూడా ప్రీతముడు ఈ సహజీవన కార్యక్రమంలో ఆయనతో పాటు పాలు పంచుకునే వాగ్భాగ్యాన్ని మనందరికీ కలుగ తీర్చాడు. ఆయనకి మనందరి తరపున సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పిస్తూ ఇందులో భాగంగా ఈరోజు మనం చాలా కాలం కిందట అంటే ఇక్కడ నా పుస్తకాలు ఎదుగుగలుగుతా పుస్తకాల్లో డేట్లు కానీ నాకు రాసిన డేట్ కూడా నా పుస్తకంలో ఉంటుంది. సరే, డేట్లతో పని లేకపోతే మనం ప్రేమించే మెహర్ ప్రభువు మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి పూర్తిగా సహకరించేది ప్రభువు మన గుండెల్లో ఉన్నాడు. ఆ గుండెలో ఆయన గుండె అది విశ్వహృదయము. ఆ విశ్వహృదయంలో మన గారి కాస్త చేసి దొరికిందండి. విశ్వహృదయంలో హృదయంలో దాచుకోవాలి. అదే ఒక దేశాన్ని దాచుకో, ఆ దేశం పేరు లేదు అంటే ఈ పని ఆయన ఒక విధంగా సేవకుడు, వృత్తుడు, దీనికి రాయగలిగే ఆసక్తిని ఏ సంప్రదాయం అయితే ఇస్తే ఆ పదజాలంతో రాయించినటువంటి ఈ గీతాలు ఒక విధంగా మనకి ఆత్మ జాగృతి కలిగిస్తాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే, బాబా ఏం చేస్తారంటే నా చేత ఈ పాట ముందు పాడిస్తారు. మీరు రికార్డు చేసుకోండి. ఆ తర్వాత దాని యొక్క అంతరార్థంలోకి మనం ప్రయాణం చేద్దాం. ఓ అంతరాత్మా
अपरिमित आत्मा ओ अंतरात्मा अपरिमित आत्मा పరిమితముగా వతనెందుకు అంతరాత్మా అపరిమిత ఆత్మా పరిమితముగా వతనెందుకు అంతరాత్మా అంతరాత్మ అన్న సంబోధన. ఆ అంతరాత్మ ఎవరు? అంతర్ ఆత్మ ఎవరు? ఆయనే. అందరి హృదయాల్లో కొలువై ఉంటూ ఆ కొలువై ఉన్న స్థితిలో నిధులపోతూ ఉంటుంది ఆ ఆత్మ, విశ్వాత్మ, దివ్యాత్మ, సర్వాత్మ అన్నది. అయితే దివ్యాత్మ, విశ్వాత్మ అన్న పదాల్లో ఉన్నటువంటి లోతులు మనం సాహితీపరంగా చెప్పుకోవచ్చు. కానీ మనకి బాబా బిందు ఆత్మ అని పేరు పెట్టాడు. ఆ బిందు ఆత్మ ఈ జీవుల్లో కానీ ఉంటే దాన్ని అంతరాత్మ అని పిలవచ్చు. అంతర్ ఆత్మ అని. అది కనిపించదు, వినిపించదు. అందుచేత ఇక్కడ బాబా చాలా గమ్మత్తుగా స్టార్టింగ్ లోనే మనల్ని ఎక్కడికి ఆయన ప్రయాణించేటట్టు చేశారంటే, ఏ నాడు కూడా తటస్థంగా ఉన్నటువంటి మన హృదయాన్ని, ఆ హృదయంలో ఉన్నటువంటి విశేషాల్ని కానీ తెలుసుకోవడానికి ప్రయత్నించడం కానీ మనం చెయ్యలేదు. కానీ ఎప్పుడైనా ఎవరితోనైనా మాటల సందర్భంలో ఒక మాట అంటుంటాం చాలా క్యాజువల్గా, నా హృదయాన్ని గాయపరచకండి అని అంటుంటాం. హృదయాన్ని గాయపరచకండి అని ప్రేమికులు అనుకుంటారు కొన్ని సందర్భాల్లో. అలాగే భగవంతుడి కోసం ఆరాటపడే భక్తుడు అంటాడు. ఇది సాధారణమైన విషయం కాదు, అసాధారణ విషయం. మనం మన గురించి పూర్తిగా తెలియని వాళ్ళం, మన గురించి మనకి పూర్తిగా తెలియదు. కానీ అందరం కూడా తెలుసును అనే భావంతో ఉంటున్నాం, జీవిస్తున్నాం, మాట్లాడుతున్నాం, అన్ని పనులు చేస్తున్నాం. కానీ తెలియని విషయం ఏమిటంటే, చాలాసార్లు చెప్పినా కూడా గుర్తుండని విషయం ఏమిటంటే, మనం లేము. వీ హ్యావ్ నో ఎగ్జిస్టెన్స్, ఉనికి లేని వాళ్ళము. మరి ఈ ఉనికి లేని వాళ్ళు మరి ఎలా ఉన్నారు? ఇందు ఆత్మలుగా పరిణామ క్రమంలో అనేక రూపాలలో
వ్యక్తం అవుతూ ఆయా రూపాలలో లక్షలాది జన్మల్ని అనుభవించకుండా అనుభవిస్తున్నట్లు వాళ్ళ అనుభూతి ఉంటుంది. ఇంచేత ఆ పరిణామ క్రమంలో ఎన్ని జీవరాశులు అయితే పెళ్ళుకి బయటికి ఉద్భవించాయో బాబా చెప్పినట్లుగా అవన్నీ ఎక్కడ ఉద్భవించాయి, ఎక్కడ అవి వాటికి ఉనికి వచ్చింది? ఆ పరాత్పదిలో, ఆ విశ్వాత్మలో, ఆ సర్వాత్మలో, ఆ ఉన్నతాత్మలో, ఆ అనంతాత్మలో అక్కడ ఉనికి వచ్చింది. అక్కడుంది ఈ అంతరాత్మ. అందుచేత ఇంగ్లీష్ లో బాబా దాన్ని డ్రాప్ సోల్ అన్నారు. డ్రాప్ సోల్. ఈ గీతంలో ఆయన ఏం చేశాడు? దాన్ని సంబోధిస్తున్నాడు. అంతరాత్మ అపరిమిత ఆత్మ అది రెండవ ఆ పదం అపరిమిత ఆత్మ అంటున్నాడు. పరిమిత ఆత్మ అండంలే, అపరిమిత ఆత్మ అంటే ఆత్మ అన్న సంబోధన చేస్తూ ఇండైరెక్ట్ గా నువ్వు అపరిమిత ఆత్మవు సుమ్మా అని తెలియజేస్తున్నాడు ఆయన. అంతరాత్మ అపరిమిత ఆత్మ. నీకు పరిమితమైన దానివి కావు. నువ్వు నీ తాలూకా స్టేటస్ ఏంటంటే అపరిమితం. కానీ పరిమితముగా వెతలెందుకు? ఎంత బాగా ఆయన మనతో సంబోధిస్తున్నారో చూడండి. నువ్వు డ్రాప్ సోల్వి, బిందు ఆత్మవి, పరిమితంగా ఉంటున్నావు. కానీ నువ్వు యథార్థానికి నీ తాలూకా స్వభావం అపరిమితం. నువ్వు పరిమితంగా నిన్ను నీవు ఊహించుకొని ఆ ఊహం నువ్వు ఆ పరిమితత్వంతోనే ఉంటున్నావు కనుక వ్యతలు అనుభవిస్తున్నావు. వ్యతలు ఏమిటి? ఆ వ్యతలు పుట్టుక, చావు, అదే వ్యతలు. అయితే ఈ పుట్టుక చావు అన్నవి ఆత్మకు కావు. ఆ ఆత్మ ఏ శరీరంలో అయితే పొదగబడిందో ఆ పొదగబడిన శరీరానికే చావు పుట్టుకలు వర్తిస్తాయి. అంటే ఎంత అద్భుతమైన ఫిలాసఫీ మనకు చెప్పాడో చూడండి బాబా. ఆయనకి ఏమి కిరణం తెచ్చుకోగలం? పనికి మాలిన ఈ పనిముట్టు చేత ఇంతటి అద్భుత గీతాలు రాయించే అవకాశం కలిగించడం ఎంత అదృష్టమో చూడండి. అవి మనం చెప్పుకోవడం ఇంకెంత అదృష్టమో చూసుకోండి. ఇప్పుడు పల్లవి ఓ 2 సార్లు అంటారు, జాగ్రత్తగా వినండి. ఓ అంతరాత్మ
అపరిమిత ఆత్మ పరిమితముగా వెతలెందుకు అంతరాత్మ అపరిమిత ఆత్మ పరిమితముగా వెతలెందుకు అంతరాత్మ. Baba is the highest of the high. Highest of the high. ఉన్నతులకే ఉన్నతుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి అది నిజంగా మన హృదయపు లోతుల్లో సుస్థాపితం అయ్యిందా? లేదు. ఉన్నతులకి ఉన్నతుడు అంటాం. ఈ సర్వోన్నతుడు ఉన్నతులకే ఉన్నతుడు ఏం చేస్తాడు? ఆయన దేనికి వచ్చాడు? ఏమన్నాడు ఆయన? నిన్ను నా స్థాయికి తీసుకువెళ్ళడానికి వచ్చాను నేను అన్నాడు ఆయన. నా అంతవానిగా చేయడానికి వచ్చాను నేను అన్నాడు ఆయన. ఆ మాట దాని లోతు అర్థం కానిది కాదు, కానీ అర్థమైనా కూడా దానికోసం మనం వెంపర్లాడడం లేదు. మనము అంటే ఈ బిందు ఆత్మలన్నీ కూడా. అంచేత ఏం చేశాడు? ఈ గీతం ద్వారా మన స్టేటస్, మన స్టేజ్, మన పరిస్థితి, మన యొక్క పరితాపం, మనం దేని గురించి ఆలోచిస్తున్నామో అది, ఇదంతా కూడా ఎండర్ కింద మనకి జస్ట్ ఫ్లాష్ ఆఫ్ సెకండ్ లో మనకు చెప్పాడు ఆయన. పరిమితముగా వెతలెందుకు? ఎందుకు సాగు పుట్టుకల మధ్య నలిగిపోతున్నావు ఓ అంతరాత్మ? ఎందుకు చావు పుట్టుకల మధ్య నలిగిపోతున్నావు అని ఆయన అన్నాడు కనుక అది సత్యం. మనం అనలేం కూడా, కానీ అనిపించాడు. ఎవరి కోసం? మనందరి కోసం, మనం తెలుసుకోవడం కోసం. అందుచేత ఓ అంతరాత్మ అపరిమిత ఆత్మ పరిమితముగా ఈ వెతలెందుకు అంతరాత్మ? ఆత్మ, అంతరాత్మ. ఆత్మ అంటే బిందు ఆత్మ, అంతరాత్మ అంటే విశ్వాత్మ లేక సర్వాత్మ. ఈ రెండు సంభాషించుకుంటున్నాయి. ఎంత బాగుంది చూడండి, ఎంత అద్భుతంగా ఉంది చూడండి. మీకు ఇందులో సెంట్రల్ ఐడియా ఇప్పటికే అర్థమై ఉంటుందనే భావనతో మొదటి చరణంలోకి ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ పనిముట్టు. స్థితిగతి నీవై శూన్యమున దాగి మతిమాలి నీకై వెతికావు
కోరి స్థితి గతి రెండు నీవై ఉండి కూడా ప్రపంచంలో ఉన్నది ఆయనే. చతుర్దశ భువనాల్లో సంచరిస్తుంది ఆయనే. స్థితికి గతికి కారకుడు, కార్యకారణ నిర్వాహకుడు ఆయనే. అలాంటి వాడు పరిమిత ఆత్మతో ఎలా అంటున్నాడో చూడండి. స్థితిగతివి నీవై శూన్యమున దాగి మతిమాని నీకై వెతికావు కోరి. యథార్థానికి it is a direction from him, from God. You and I are not we, but one అన్నాడు ఆయన. You అంటే మనం, I you and I are not we, మనం కాదు, but one అన్నాడు. మరి అటువంటి సంబోధనతో లేదా అటువంటి సంభాషణ మనతో బాబా చేస్తున్నాడు అంటే కారణం ఏంటి? ఆ మొదటి సందేశం ఇంగ్లీష్ లో చెప్పింది, యు అండ్ ఐ ఆర్ నాట్ వి బట్ వన్, బట్ వన్. అసలు ఈ కలియుగంలో ఇది కలియుగం కాదు, కల్మషమయ యుగం, అపవిత్రమైన యుగం. భగవంతుణ్ణి ఒక విధంగా విస్మరించిన యుగం. ఈ యుగంలో ఆయన్ని రమ్మనమని సద్గురువులు పిలిచారు. ఎంచేత ఎందుకు పిలిచారు? మరి విశ్వాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టే పరిస్థితి వాళ్ళ చేయి దాటిపోయింది. అందుచేత ఆయన్ని రమ్మని అర్థించాడు. అందుచేత దిగి వచ్చాడు. ఎక్కడి నుంచి దిగి వచ్చాడు? సర్వే సర్వత్రా నిండి ఉన్నటువంటి మహా చైతన్యం, సర్వే సర్వత్రా నిండి ఉన్నటువంటి మహా చైతన్యం, అది ఆ స్థితిని విడిచిపెట్టి ఈ భౌతిక ప్రపంచంలో భారతదేశంలో సద్గురువులు ఎక్కడైతే విశ్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో ఆ ప్రదేశంలో ఆయన ఒక సామాన్యమైన దంపతులకు రెండవ సంతానంగా జన్మించాడు. ఆయన ఆ జన్మించిన వాడెవడు? పరాత్పర పరబ్రహ్మ, పరమేష్ఠి, అనంతుడు, శాశ్వతుడు, అద్వితీయుడు, అపరిమితుడు, అగోచరుడు, అవ్యయుడు. ఆయన అంతటి స్థితిని విడిచిపెట్టి సద్గురువులు పిలిచిన కారణంగా తన బాధ్యత సద్గురువులు కానీ ఆయన్ని అర్థిస్తే రావాలి కాబట్టి వచ్చాడు. ఆ వచ్చిన వాడు ఎక్కడికి వచ్చాడు? ఇది మనం మర్చిపోకుండా గ్యాప్ పూడ్చుకోవాల్సిన విషయం.
భారతదేశంలోకి వచ్చాడు. భారతదేశంలో ఆయన పుట్టాడు అంటున్నాం, పూనాలో డేవిడ్ ససూర్ హాస్పిటల్లో. కానీ ఇక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు. అంతా ఆయనే ఉన్నాడు. తనని తాను ఏమర్చి ఉన్న భగవంతుడు ఆ ఏమరిపాటు నుంచి బయటికి రావడం కోసం, ఆ బయటకు వచ్చి ఏం చేస్తే తాను మళ్ళీ తన అంత స్టేటస్కి వెళ్తాడు, ఆ పని కోసం అదే విశ్వమానవ కార్యక్రమం వచ్చాడు. అంచేత ఆయనకి ఇదంతా తెలుసు గనక, అది అయి ఉన్నాడు గనక, స్థితిగతి నీవై శూన్యమున దాగి మతిమాలి నీకై వెతికావు కోరి. ఎంత బాగా ఒక విధంగా ఇది రాయడానికి ఈ పనిముట్టుకు అర్హత లేదు, కానీ అర్హత ఇచ్చాడు. ఎవరి కోసం? మనందరి కోసం. నువ్వు నేను మనం కాదు ఒకటే అని 10 సార్లు చెప్పినా సరే మనకు అర్థం కాలేదు. కాబట్టి మనం మనలా జీవిస్తున్నాం, మనుషుల్లా జీవిస్తున్నాము. మన యథార్థ స్థితిని తెలుసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయట్లేదు. అది జ్ఞాపకం చేశాడు. స్థితిగతి నీవై శూన్యమున దాగి. సృష్టికి పూర్వం ఏముంది? తీసుకెళ్తున్నాం, అనంత శూన్యం ఉంది. మరి ఈ జీవులన్నీ ఎక్కడున్నాయి? శూన్యంలో ఉన్నాయి. స్థితిగతిని నీవై శూన్యమున దాగి మతిమాని నీకై వెతికావు కోరి. మనం ఇంకా మన కోసం వెతుకులాట ప్రారంభించలేదు. మన చుట్టూ ఉన్న వాటి కోసం వెతుకుతున్నాం, మనకి కావలసిన వాటి కోసం వెతుకుతున్నాం. దుష్ట ప్రపంచంలో కళ్ళకి చక్కటి ఆనందాన్ని కలిగించేవన్నీ వెతుక్కుంటున్నాం. కానీ మనల్ని మనం వెతుక్కోవాలి అన్న జ్ఞానం మనలో ఇంకా రాదు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి పుట్టగానే పేరు పెడతారు. శ్యామల, రాజు, రఘు, రవి అనేది పెడతారు. వాడు శ్యామలగానే పెరుగుతుంది, శ్యామలగానే బతుకుతుంది, శ్యామలగానే తిరుగుతుంది, శ్యామలగానే అన్ని చేస్తుంటుంది, శ్యామలగానే కొంచెం ఉన్నతమైన స్థాయికి వస్తుంది భౌతికంగా, శ్యామలగానే అందులో కూడా పూర్వాపరాలు చూసుకొని బాగా సంపాదిస్తుంది, శ్యామలగానే అన్నీ చేస్తుంది, శ్యామలంగానే చచ్చిపోతుంది. ఇంచేత పేరు ఏదైతే పెట్టబడిందో దానితో ఈ ఆత్మ, హిందూ ఆత్మ మమేకం అయిపోతుంది. ఎంత దురదృష్టమో చూడండి. అలా పుట్టుకతోనే తన రాకలో పరమార్థం తెలుసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రవక్తలు. మనకి వాళ్ళు తెలుసు, కానీ వాళ్ళతో మనకెందుకు? మనమే అంటాం. మనం రేపు పొద్దున మేడ బాబా ఒక పెద్ద సామాజిక ప్రత్యక్షమై మీ అందరూ మిమ్మల్ని మీరు మర్చిపోండి, మీరు లేరు, నేనే ఉన్నాను
మిగతావన్నీ మర్చిపోయి నాతో ఉండండి అన్నారు అనుకోండి, అలా ఉండాలనుకున్న వాళ్ళు నిలబడితే నేను తీసుకెళ్తా, ఒక్కళ్ళు నిలబడరు. ఎంచేత భౌతికంలో కూరుకుపోయాం. అందుచేత ఆ మాటలు మనకి హత్తుకునేలా చెప్తున్నారు బాబా. స్థితిగతివి నీవై శూన్యమున సాగి మతిమాలి నీకై వెతికావు కోరి ఆ వెతుకులాటే వెతల బాట. ఆయన వెతకమన్నది ఒకటి, మనం వెతుక్కుంటుంది ఇంకొకటి. పెద్ద పెద్ద ఫోటోలు పెడతారు సహవాసంలో. ఎందుకు? కూర్చున్న వాడు ఏ మూల కూర్చున్నా వాడికి బాబా కనబడాలని. కానీ ఎవ్వడు కూడా వెళ్ళినప్పుడు ఆ ఫోటోకు ఒక దండం పెట్టేసి కిందకు వచ్చేసి వెనక్కి వచ్చేసి తనారాటం ఉంటారు తప్ప అక్కడ ఆయన చూస్తున్నాడు, మనకేమైనా సైగ చేస్తున్నాడు, మనలో ఏమైనా మార్పు తేవాలని చూస్తున్నాడు, కళ్ళల్లో కళ్ళు కలిపి ఏమైనా చెబుతాడేమో అని ఒక్కడికి దృష్టి ఉండదు. అందుకే శూన్యమున సాగి అనిపించాడు. మతిమాలి నీకై వెతికావు కోరే ఆ వెతుకులాటే వెతల బాట. గతల పుట్టుకతో స్టార్ట్ అవుతాయి మానవుడికి. తల్లి గర్భం నుంచి బయటకు వస్తాడు, ప్రారంభిస్తాడు ఏడుపు. ఆ ఏడుపు దేనికి? ఆకలి. అక్కడ స్టార్ట్ అవుతుంది ఆకలి కోసం ఏడుపు. అది చచ్చే వరకు కంటిన్యూ అవుతుంది. ఆలోచిస్తే మనకు చాలా కోపం వస్తుంది. తల్లి గర్భంలోంచి బయట పడగానే ఆకలి కోసం అరిచే అరుపులే చచ్చి వరకు అరుస్తున్నాడు వాడు. సరిగ్గా దేవుడి కోసం దేవుడి ప్రాకులాడతాడు. నేను దేహాన్ని అనుకున్నవాడు దేహి అని ఎలాగనుకుంటాడు? ఎలా ప్రయత్నం చేస్తాడు? పోనీ అంతమంది ఒకే మూసలో ఉన్నాం కదా, ఎవరైనా చెప్తారా మనకి? చెప్పరు. డీప్ ఫిలసాఫికల్ పాయింట్స్ చెప్తారు, సావాసులకు రమ్మంటారు, పాటలు పద్యాలు అన్ని రకాల వేషాలు వేయమంటారు. కానీ నిన్ను నువ్వు తెలుసుకోరా అని ఒక్కడు ఉన్నాడో చెప్పేవాడు? చెప్పడం. ఎవరు చెప్తాడు? వాడిని వాడు తెలుసుకోవడానికి ఎవడైతే ప్రయత్నం చేస్తాడో వాడు చెప్తాడు. ఆ వాడు ఎవడు? మన ప్రభువు మెహర్ బాబా. ఎప్పుడైతే హజరత్ బాబాజాన్ ఉల్కుటి స్థానంలో ముద్దు పెట్టుకుందో ఆ ముద్దు తనని తాను తెలుసుకునేటటువంటి పరిస్థితిని ఆ పరిస్థితికి తీసుకెళ్ళిపోయింది. 7 సంవత్సరాలు ఉన్నాడు ఆ స్థితిలో. మనకు ఆ స్థితి కావాలి అనుకుంటే తప్పకుండా మనకు పరిస్థితులు ఏర్పడతాయి. అందుకు తగ్గ వాళ్ళు కలిసి మనకు చెప్తారు. ప్రతి సద్గురువు కూడా అలా మరో సద్గురువు చేత లేకపోతే మరో మహానుభావుల చేత అలా చెప్పి
ఆ తర్వాతే సద్గురువులు అయ్యాడు. కానీ మనకి అలా చెప్పిన వాళ్ళు, అరే దీన్ని నువ్వు తెలుసుకోవాల్సి ఉంది సుమా, నువ్వు అనవసరంగా ఇవన్నీ చేస్తున్నావు అని ఒక్కరంటారా? అనరు, అనేవాళ్ళు లేరు. అంటే ఒకవేళ ఎవరికైనా చెప్పాలని ఉన్నా మనం వినం. అలా ఉన్నవాళ్ళు ఎందుకు చెప్పడం, వినని వాళ్ళకి అని ఊరుకుంటారు. అందుచేత మనం ఎంతసేపు పుట్టుకతో దేన్నైతే వెతుక్కోవడం కోసం మొదటి ఏడికేమో ఉన్నా అని ఆకలి, అన్నిటి మీద ఆకలే మనకి, అన్నిటి మీద దాహనే మనకి, అన్నిటి మీద మోహనే మనకి. మరి మనం ఎందుకు మనల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం చెప్పండి? ఆయన చెప్పాడు, ఆయన మాట విన్నట్టే వినుకుంటున్నాం మనం. గమ్మత్తది, కాన్స్టిట్యూట్ చదివిస్తాం, చెప్తాం కానీ ఇతరులకు చెప్తాం కానీ మన ముందులో ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయం. ఇది మన నైజం. అంచేత ఎలా స్టార్ట్ చేశాడైనా, అంతరాత్మా అపరిమిత ఆత్మా పరిమితముగా మెతలెందుకు. పరిమితం, అపరిమితుడు, పరిమితం అయిపోయావు, హిందూ అయిపోయావు, మహాత్మవి దానిలోనే వెతుక్కుంటున్నావు. అన్ని పనికి మాలినవన్నీ వెతుకుతున్నాడు. మళ్ళీ ఆయన మరో దేహం ధరించి ఇచ్చాడు మనందరి కోసం. దేనికి? ఈ పాటల కోసమా? పాటలు పాడించడానికా? ఆటలు ఆడించడానికా? డ్యాన్సులు చేయడానికా? నాటకాలు ఆడడానికా? తిరగడానికా? తిప్పడానికా? కాదు. నిన్ను నీవు తెలుసుకునేటట్లు చేయడానికి వచ్చాడు ఆయన. ఆయన రాకలో రహస్యం అది. యు మస్ట్ నో యువర్ సెల్ఫ్, అంతే, దట్స్ ఆల్. కానీ ఆ ఒక్కటి తప్ప మిగతావన్నీ మానవులు చేస్తున్నాడు. అందుకే ఎన్నాళ్ళున్నా అలాగే ఉంటాం. అసలు పరిణామ క్రమంలో 7 స్థితుల్లో మొట్టమొదటి రాత్రి స్థితి, అక్కడే చైతన్యం స్టార్ట్ అయింది. అది ఎవరి చైతన్యం చెప్పండి? ఎవరి చైతన్యం ఆ రాత్రిలో స్టార్ట్ అయింది? ఆయనదేనా? అది దివ్య చైతన్యమా, సామాన్య చైతన్యమా? పరిణామము, పునర్జన్మ, వ్యావర్తనము అనే 3 దశలు చెప్పారు ఆయన. ఆ 3 ఎవరివి? ఆయనవి, ఆయనవే. ఓహో, అవి కంటతా పెట్టేసి అందరికీ చెప్పేసి అందులో ముంచేసి తేల్చేసి ఏది కూడా ఇంకా చెప్పుకుంటారు, మళ్ళీ మొదటికి వస్తారు. అందుచేత బివేర్ ఆఫ్ యువర్ ఇగ్నరెన్స్, బివేర్ ఆఫ్ యువర్ ఇగ్నరెన్స్. మన అవిని మనం తెలుసుకొని, అయ్యయ్యో పుట్టే నేళ్ళు అయిపోయింది, ఇప్పటికి కూడా ఆయన చెప్పినట్టుగా మనం ప్రవర్తించడం లేదు అని బాధపడి ఆయన పాదాలు పట్టుకొని అర్థించి, తండ్రి పొరపాటు అయిపోయింది, భౌతిక ప్రపంచంలో మాయలో పడిపోయాను, ఆ మాయలో సంస్కారాల యొక్క ఒత్తిడితో నేను చేయకూడని పనులు, చేతకాని పనులు, చేతనైన పనులు అన్నీ చేశాను, కానీ నన్ను నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు స్వామి. అవుతారా? నాలో కూర్చు, ఆ దిశగా ప్రయాణం చేసే అవకాశం నాకు. అలాగా అడుగులు ఏమైతే మనకి చాలా దిశలు ప్రయాణం చేయడానికి ఉన్నాయి.
మనకి మనం ఏర్పాటు చేసుకున్న దిశను మార్చగలుగుతాం. మహామహులు కూడా, అంటే శాశ్వతాన్ని మధించిన వాళ్ళు కూడా వాళ్ళ గొప్పతనాన్ని చాటుకోవడానికే మానవుల ముందు మాట్లాడతారు తప్ప మానవులకి దారి చూపించడం ఒక్కడ చెయ్యడం లేదు ఈ ప్రపంచంలో. ఒక్క మెహర్ బాబా, మన ప్రభు, మన ప్రీతముడు, మన సర్వస్వం, ఆయన చేసేది పాశ్చాత్యులు అర్థం చేసుకున్నారు. కానీ మనం అర్థం చేసుకోలేకపోయాం. కారణం మన అవివేకం, మన అజ్ఞానం. అందువల్ల టైం ఈస్ వెరీ షార్ట్. ఇప్పటికే కాలం మించిపోయింది. ఇంకెన్నాళ్ళు బ్రతుకుతామో తెలియదు. ఈ మిగిలిన బ్రతుకైనా బాబా కోసం మనల్ని మనం తెలుసుకోవడానికి, బాబా ఇప్పుడు నేను రెడీ అయ్యాను. ఇన్నాళ్ళు అహంకారంతో అజ్ఞానంలో భేదించాను, ఇప్పుడు నాకు తెలియజేశావు. నన్ను నేను తెలుసుకోవడానికి నీ సహాయాన్ని కోరుతున్నాను. మనస వాచ కర్మేణ దయచేసి నాకు అవకాశం ఇవ్వు అని ఇప్పటికీ నా అడగారి మానవులు అందరూ కూడా అలాగ ప్రార్థన ఆ ప్రాంతంలో నిజాయితీ ఉంటే, ఆ ప్రార్థన ఆయన్ని స్పృశిస్తే తప్పకుండా ఏదో ఒకరోజు నీకటువంటి అవకాశాన్ని బాబా కలుగజేస్తాడు. ఆయన ఇచ్చింది అందుచేత ఈ గీతం చాలా కాలం కిందట బాబా రాయించిన ఇప్పటికీ ఎంతమందికి తెలుసంటే తెలియదు, నాకు తెలియదు. అంతమందికి తెలుసు. కానీ చాలా చాలా చోట్ల ఇది పాడడం జరిగింది. మరొకసారి పల్లవి, ఆ మొదటి చరణం మనం విందాం. ఓ అంతరాత్మా అపరిమిత ఆత్మా పరిమితముగాయి వెతలెందుకో ఓ అంతరాత్మా అపరిమిత ఆత్మా పరిమితముగాయి వెతలెందుకో ఓ అంతరాత్మా. నేను నాది, నేను నాది, నా వలన, నా చేత, ఈ పదాలు మన నోటు నుంచి కానీ మన స్థుతి పదం నుంచి కానీ దూరం అయిపోతే అప్పుడు మనల్ని మనం ఎలా సంబోధించుకుంటాం? మనం నిజంగా దేవుణ్ణి విశ్వసిస్తే, ఆయన పాదాల దగ్గరే ఉండాలి అని నిశ్చయించుకుంటే అప్పుడు ఏమనుకుంటాం? నీకు నేను చెప్తున్నటువంటి ఈ ప్రాణి పనిముట్టు అనుకుంటుంది, దాసుడు అనుకుంటుంది. నేను ఉండడానికి భయం వేస్తుంది. అందుచేత ముందా ఆ నేను అనేది పోవాలి, నాది అనేది పోవాలి. నా చేత, నా వలన అన్న మాటలు మన నోటి నుంచి ఈ క్షణం నుంచి ఉచ్చరింపబడకూడదు. ఒకవేళ బయటకు ఉచ్చరించకపోయినా లోపల ఉన్నారనుకోండి, ఆ లోపల ఉన్నప్పుడు బయటకు పడితే ఉచ్చారణ లేదు, కొన్నాళ్ళకి నశించిపోతాయి.
అందుచేత స్థితిగతివి నీవై శూన్యమున దాగి మతిమాని నీకై వెతికావు కోరి స్థితిగతివి నీవై శూన్యమున దాగి మతిమాని నీకై వెతికావు కోరి ఆ వెతుకులాటే ఈ వెతల మాట. ఓ సంతలో ఓ తల్లి నా పిల్లడు నా పిల్లడు నా పిల్లడు నా పిల్లడు వెతుక్కుంటుందట. ఆవిడ యొక్క బాధ విన్న వాళ్ళంతా కూడా ఆవిడ చూసి చెప్పకుండా ఆశ్చర్యపోతున్నారట. నా పిల్లడి కనబడలేదు, నా పిల్లడి కనబడలేదు అది ఊరిక అందరినీ అడుగుతుందట, అంతా తిరుగుతుందట. విన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతున్నారట. ఏంటి అందరూ ఆశ్చర్యపోతున్నారు? నేను నా పిల్లడి గురించి అడిగితే అడుగుతుంది. ఆంటీ బాబాయ్ కట్ అయిపోయారు మళ్ళీ. గంట అయిపోతుంది. అదే అదే అందుకే కట్ అయినట్టుంది. మరి చేయండి. లో ఉన్నారు మీ కాల్ 4 మిస్డ్ కాల్స్ వచ్చాయండి నాకు. మీ కాల్ ఒకటే కట్ అయింది, మిగిలిన వాళ్ళు ఉన్నారులేండి, అందరు ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు నాతోటి? నేను ధనం. ఎవరు? ధనలక్ష్మి. ధనలక్ష్మ? నేను కట్ అవ్వలేదు తల్లి. అంటే నా కాల్లో మీ కాల్ ఒక్కటే కట్ అయినట్టు చూపిస్తుంది. ఇప్పుడే ఇప్పుడు మీరు పాపని సంకలో పెట్టుకొని అని ఏదో చెప్తున్నారు కదా, అప్పుడు కట్ అయింది. అందరినీ నా బిడ్డ ఎక్కడా అని అడుగుతున్నారు కదా అని చెప్తున్నప్పుడు కట్ అయింది. సరే, మనకి యథార్థానికి ఈ కట్ అవ్వడం అనేది ఆయనే చేస్తాడు. ఎందుకు చేస్తాడో తెలుసా? మనలో అందరూ మానసికంగా ఒక స్థాయిలో ఉండరు. మానసికంగా మనలో అందరూ ఒక స్థాయిలో ఉండరు, వివిధ స్థాయిల్లో ఉంటారు. ఇది కొంచెం గాఢమైనటువంటి సబ్జెక్టు. గాఢంగా వినడానికి
గాఢమైనటువంటి ప్రియత్వం కావాలి. ఆ గాఢమైన ప్రియత్వం ఎవరికైనా లేకపోతే దానివల్ల మనకి అంతరాయం వస్తుంది. అందరికీ బాబా ఈ 10 పాటు అందరికీ కూడా ఒకే హృదయాన్ని, ఒకే మనసుని, ఒకే ప్రయత్నాన్ని చేయిస్తున్నాడు. అందుచేత ఈ పల్లవి, ఈ మొదటి చరణం మనం ఒక విధంగా మరొకసారి పాడుకొని, ఆ పాడుకోవడంలో మరొకసారి ఆ లోతులు వివరించి సింపుల్ గా మనం ఈ కార్యక్రమాన్ని కూడా ముగించుకుందాం. ఓ అంతరాత్మ, అపరిమిత ఆత్మ, పరిమితముగా ఈ వెతలెందుకు. ఓ అంతరాత్మ, అంతరాత్మ, నువ్వు అపరిమితమైన దానివి, కానీ నేను పరిమితమనే భావంతో నువ్వు వ్యతల్ని అనుభవిస్తున్నావు అనవసరంగా. స్థితి గతి రెండూ కూడా నీకు ఉన్నాయి, కానీ నిన్ను శూన్యంలో దాచుకున్నావు, శూన్యంలో దాగి ఉన్నావు. అందుచేత ఒక్కసారి దీర్ఘంగా ఆలోచించి నువ్వు నీ కోసం వెతుక్కుంటున్నావు అన్న విషయాన్ని నువ్వు విస్మరించి ఆ వెతుకులాట నా కోసం, ప్రీతముని కోసం నువ్వు చెయ్యాలి అనే ఆలోచన గాని పెట్టుకుంటే ప్రేమికుడే ప్రీతముడు, ప్రీతముడే ప్రేమికుడు, రెండూ తానే. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నేను నా కోసం నేను ఎన్నాళ్ళు జీవించాను బాబా, నీ కోసం జీవిస్తాను, నువ్వు ఏ స్థాయికైతే నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చావు ఆ స్థాయి కోసం నేను రాకులాడతాను, ఆ స్థాయి కోసం నేను నా జీవితాన్ని ఈ క్షణం నుంచి నీకు అంకితం చేస్తాను, ఈ భౌతిక ప్రపంచాన్ని విడిచిపెడతాను, నా అనేదాన్ని మర్చిపోతాను, నీ కోసం నిరంతరం జీవిస్తూ నీ నామస్మరణ చేస్తూ నన్ను నేను నీ ద్వారా నా యథార్థమైనటువంటి పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అని ఏ ఆత్మలో అయితే జాగృతి కలుగుతుందో ఆ ఆత్మ అది పరిమితమైనటువంటి స్థితి నుంచి అపరిమితమైన స్థితికి చేరుతుంది అని ఈ మొదటి పల్లవి, మొదటి చరణం యొక్క భావం. మనం ఈ భావాన్ని ఎన్నిసార్లు చెప్పుకున్నా మనల్ని మనం పోగొట్టుకుంటే తప్ప అందులో ప్రయాణం చేయలేం. పెద్ద పెద్ద కొండ గుహలు ఉంటాయి, అందులోకి వెళ్ళాలి అంటే వాడికి భయం అనేటటువంటి ఒకటి ఆవరిస్తుంది. భయం, ఏమైనా అయిపోతుంది ఏటో అని. ఆడు ఆ ప్రయాణాన్ని స్వేచ్ఛగా చేయలేడు, భయపడుతూ చేస్తాడు. ఇక్కడ మన పరిస్థితి కూడా అదే. భయపడుతూ మనం జీవిస్తూ మన కోసం మనం వెంపర్లాడుతూ బాబా కోసం వెంపర్లాడుతున్నట్టుగా నటిస్తున్నాం. అంచేత ఈ భయంను ఏదైతే ఉన్నదో మనకి, ఎక్కడ బాబా కోసం కానీ జీవిస్తే మిగతా అవన్నీ మనకి ఉండవనో, మనం పోగొట్టుకుంటామనో, మనకు దూరం అయిపోతాయేమో అని ఒక భయం ఉంది మనకి. ఆ భయం చేతనే నిరంతరం బాబాతో వండుకుంటున్నాం. కానీ బాబాతో నిరంతరం ఉండడం అంటే
ఈ భౌతిక జీవితాన్ని విడిచిపెట్టడం కానే కాదు. గుర్తుంచుకోండి. నువ్వు నీ భౌతిక జీవితాన్ని గడుపుతూ నిరంతరం కూడా బాబా గురించి ఆలోచించాలా. బాబా, నేను మానవుడిగా పుట్టాను కానీ నేను మానవుడిని కాదు. యూ అండ్ ఐ ఆర్ నాట్ వీ బట్ వన్ అన్నావు. నేను నీ స్థాయికి ఎదగాలి. ఆ స్థాయి నాకు కావాలి. నాతో ఉండు, నన్ను నడిపించు, నాకు ఆ పరిస్థితి కల్పించు అని మనం బాబాని నిరంతరం వేడుకుంటూ ఉండాలి. మిగతా అవన్నీ బంద్ చేసేయాలి. ప్రాపంచికమైనటువంటి విషయాల నుంచి దూరం అయిపోవాలి. అంటే ఇల్లు పొల్లు పిల్లలు అన్నీ మర్చిపోమని కాదు, అందులోనే ఉంటూ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మెహర్బాబా మెహర్బాబా అంటూ అన్ని అనుభవిస్తున్నామా? భౌతికమైన అన్నదే మిగిలిపోతుంది. మెహర్బాబా 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 అని. కానీ మనం ఏ పనులు మానలేదు, మనకు కావాల్సింది వదులుకోలేదు, ఏ త్యాగాలు చేసి లేదు. అలా జీవిస్తున్నాం కదా. ఇది వైశ్వస్తే రద్దు చిరుతారు చేయండి. బాబా కోసం జీవిస్తూ మిగతావన్నీ చేయండి. నీ కోసం నువ్వు జీవించకుండా బాబా కోసం జీవిస్తూ ఈ భౌతికమైన పనులన్నీ చేయండి. అప్పుడు గమ్మత్తమైనటువంటి పరిస్థితి నీకు ఏర్పడుతుంది. అప్పుడు ఆయన ఆ పరిస్థితి నీకు వచ్చినప్పుడు తప్పకుండా నిన్ను నీవు తెలుసుకోవడానికి ఆయన ఏం చెయ్యాలో తప్పకుండా బాబా చేస్తాడు. ఇది 100% సత్యం. ఇంతకాలం మన కోసం మనం ఆలోచిస్తూ బాబా బాబా అంటున్నాం. ఇప్పుడు బాబానే ఆలోచిస్తూ మన పనులు చేసుకుందాం. నిరంతరం బాబా కోసం ఆలోచిస్తూ మనల్ని మనం తెలుసుకుందామని అనుకుంటూ బాబాకి అవకాశం ఇవ్వమని అర్థిస్తూ మనం గారు ఇలా జీవిస్తే మారిపోద్ది, తారుమారైపోద్ది జీవనం. ఇదే సత్యం. ఇదే తెలియజెప్తుంది ఈ గీతం. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా की जन्नत जय मेहर बाबा. जय बाबा.